డియర్ నీట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు తెలిసిన విషయమే, నీట్ అనేది రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు 2026. అది డేట్ కూడా ఈరోజు అనౌన్స్ అయింది. జూన్ 21 నాడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. అదేంటంటే మీకు ఒక 15 మినిట్స్ బోనస్ ఇస్తున్నట్లు టైము. జూన్ 21 నాడు ఎగ్జామ్ టైమింగ్ అనేది 2 to 5:15 PM. ఈ 15 నిమిషాలు బోనస్ టైము, ఇంక్లూడింగ్ టైం ఫర్ ఎగ్జామినేషన్ ఫార్మాలిటీస్. మీకు బయోమెట్రీ సంతకాలు అవి తీర్చుకుంటే దాంతో కలిపి 15 నిమిషాలు ఎక్స్ట్రా టైం అనేది ఇస్తున్నారనమాట. ఎందుకంటే పిల్లలు మళ్ళీ రాస్తున్నారు, మెంటల్గా సఫర్ అయినారు, కొద్దిగా టైం ఎక్కువ ఇస్తే వీళ్ళకి ఆ స్ట్రెస్లో కొద్దిగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇస్తున్నట్టున్నారు మరి. ఓకే, సో ఇంకా ఏమి దీంట్లో చేంజెస్ ఏమున్నాయి, మనం అప్లికేషన్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏమన్నా చేసుకోవాలంటే ఇక కొత్తగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఏం చేసుకోబడలేదు, ఫీజు కూడా కట్టబడలేదు. పాత ఫీజుతోనే సరిపోతుంది, అదే అప్లికేషన్ ఫామ్ మనకు సరిపోతుంది. కాకపోతే ఉన్నటువంటి మార్పులు ఏంటంటే మనకి ఇవన్నీ 13 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పెడుతున్నాము, ఇవన్నీ నీట్గా ఇచ్చారనమాట వీళ్ళు. దోస్ క్యాండిడేట్స్ హూ నీడ్ టు చేంజ్ దేర్ ప్రిఫర్డ్ సిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ దేర్ ప్రజెంట్ అడ్రస్ మే డూ సో బై విజిటింగ్ ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్. ఎవరైనా ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ మార్చుకోవాలనుకున్న వాళ్ళు మీ అడ్రస్ని, ప్రజెంట్ అడ్రస్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో దానికోసము అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు neet.nta.nic.in వెళ్తే మీరు 15th నుంచి, అంటే ఇవాళ నుంచి 21 మే వరకు దీన్ని చేంజ్ చేసుకుంటే ఛాన్స్ ఇచ్చారు. ద విండో ఫర్ అప్డేషన్ ఆఫ్ ద ప్రజెంట్ అడ్రస్ అండ్ చాయిస్ ఆఫ్ ద సిటీ షల్ బి అవైలబుల్ టిల్ 21 March 2026 నైట్ 11:50 PM వరకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సిటీని మార్చుకోవాలనుకుంటే మీ ప్రజెంట్ అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీకు 21 నాడు నైట్ 11:50 వరకు విండో ఓపెన్ అయి ఉంటుంది. ఎవరైనా అవసరమైన వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. సిటీ ఎగ్జామ్ ఏదైనా వేరే సిటీలో రాయాలనుకుంటే. ఫర్ స్టూడెంట్స్ హూ డూ నాట్ ఆప్ట్ ఫర్ దిస్ ఫెసిలిటీ దేర్ ఎగ్జిస్టింగ్ చాయిస్ ఆఫ్ ద సిటీ విల్ బి రిటైన్డ్. మీకు అవసరం లేదు, మొన్న రాసినటువంటి May 3 రాసినటువంటి సిటీలోనే మేము రాస్తామనుకుంటే ఈ అప్లికేషన్ ఏం ముట్టనవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉండిపోతుంది, మీరు ఓపెన్ చేయనవసరం లేదు. నో రిక్వెస్ట్ ఫర్ ఎనీ చేంజ్ విల్ బి ఎంటర్టైనడ్ దేర్ ఆఫ్టర్. ఓకే, 21 తర్వాత రిక్వెస్ట్ ఏమి మనం మళ్ళీ మనసు మార్చుకొని ఇప్పుడు పెట్టుకుంటాను అనేదానికి లేదనమాట. ఓకేనా? ఒకవేళ మీరు ఇప్పుడున్నటువంటి ముందు రాసిన సిటీలో కాకుండా ఇన్ కేస్ ఏదైనా మీరు కోచింగ్ అయిపోయింది, మీ ఊర్లోకి ఎక్కడో దూరం ఉంది, వెళ్ళిపోయారు, అక్కడ రాసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే ప్రజెంట్ అడ్రస్ మార్చుకుంటే మీకు సిటీ కూడా ఎగ్జామ్ సిటీ మారే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో అప్డేషన్ ఆఫ్ ద ప్రజెంట్ అడ్రస్ అండ్ చాయిస్ ఆఫ్ ద సిటీస్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ విండో అవైలబుల్ ఇన్ ద ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్. సో neet.nta.nic.inలో అందుబాటులో ఉంటుంది. డీటెయిల్స్ ఏంటంటే క్యాండిడేట్స్ మీ అప్డేట్ దేర్ ప్రజెంట్ అడ్రస్ అండ్ చాయిస్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జామినేషన్ సిటీస్ యాజ్ పర్ దేర్ ప్రిఫరెన్స్ ఫ్రమ్ 15th May to 21st May అప్ టు 11:50 AM వరకు PM వరకు మార్చుకోవచ్చు. ఫీ పేబుల్ బై క్యాండిడేట్ అంటే ఫీజు ఏమీ అవసరం లేదు. కరెక్షన్ ఇన్ ద పర్టికులర్స్, నో కరెక్షన్ ఆఫ్ ద పర్టికులర్స్ విల్ బి అలౌడ్ ఎక్సెప్ట్ ప్రజెంట్ అడ్రస్. ఓకేనా? మళ్ళీ చెప్పేది ఇదే. అండ్ చాయిస్ ఆఫ్ ద సిటీ యాజ్ మెన్షన్ అబౌవ్. ఓకేనా? 2 ఫస్ట్ అండ్ సెకండ్ సిటీ సెంటర్స్ మార్చుకోవడానికి వీలవుతుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ ద సిటీ ఇంటిమేషన్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా? మీకు సిటీ ఇంటిమేషన్ మార్చుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఓకే, డౌన్లోడింగ్ ఆఫ్ ఏ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ అని ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ June 21, టైమింగ్ 2 to 5 PM.
ఇది వీళ్ళు మార్చినటువంటి రూల్స్. ఇంకా సెంటర్ ఆఫ్ ద నీట్ ఎగ్జామినేషన్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. ఓకే, సిటీ మీకు ముందుదైనా రావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ మార్చుకున్న సిటీ వస్తుంది. అడ్మిట్ కార్డు 1 వీక్ బిఫోర్ రిలీజ్ చేస్తామని సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు. దాని ప్రకారం 14th మీకు అడ్మిట్ కార్డ్ రావచ్చు. దాంట్లో మీకు సెంటర్ నేమ్ అనేది ముందున్న సెంటర్ రావచ్చు, లేదా అదే సిటీలో వేరే సెంటర్ రావచ్చు, అడ్మిట్ కార్డులో ఉంటుందన్నమాట. డిస్ప్లే ఆఫ్ ద రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ద ఆన్సర్ కీస్ వచ్చేసి విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ అని ఇచ్చారనమాట. సో వెబ్సైట్ మీకు తెలిసిందే, nta.ac.in లేదా neet.nta.nic.in. డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ వచ్చేసి విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ అని ఇచ్చారు. గైడ్లైన్స్ అండ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద అపియరింగ్ ఇన్ నీట్ విల్ బి సేమ్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నటువంటివే మనం రూల్స్ అవన్నీ కూడా ఫాలో కావాలి. ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే మనకు ఒక నంబర్ ఇచ్చారు. తర్వాత నీట్ యూజీ 2026@nta.ac.in కూడా మనం ఈమెయిల్ చేయొచ్చు. ఏదన్నా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు, ఎయిదర్ ఫోన్ ఆర్ వెబ్సైట్ అన్నమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కానీ లేదా ఫోన్ నెంబర్కి కానీ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కొన్ని మాక్ టెస్ట్లు అయితే రాయండి. సో ధైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేటట్లు చూసుకోండి. ఎవరైతే సీట్ కట్ ఆఫ్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంత మార్క్స్ పెంచుకోవడానికే ట్రై చేయండి, కానీ కిందకి రావద్దు. సో రాదు సామాన్యంగా మీ సీట్ మీకు ఎక్కడికి పోదు. అలాగే బార్డర్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇంకా కొద్దిగా టైం దొరికింది, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి. మొన్న రాసినటువంటి May 3rd రాసిండేది మేము నీట్ కాదు మాక్ టెస్ట్ రాసాము, లేదా ఎన్టీఏ వాళ్ళు ప్రాంక్ చేశారు, ఇదిగో నీట్ మీకు పెడుతున్నామని చెప్పేసి తూచ్ ఇది కాదు, మళ్ళీ మీకు June 21 పెడుతున్నారు అనుకొని చదవండి. ఈ 15 days మీకు ఇచ్చింది మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు హాలిడేస్ ఇచ్చారనుకోండి. సో హాలిడేస్ అయిపోయినాయి, మళ్ళీ వెళ్ళి సీరియస్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? మీకు వచ్చినటువంటి సీటు మీకు ఎక్కడికి పోదు. ఓకే, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ధైర్యంగా ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా ఎగ్జామ్ కూడా రాస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రాస్తారు. ఓకేనా? సో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఓకే, సో ఇది నీట్ గురించి ఎన్టీఏ వాళ్ళు ఇప్పుడు అప్డేట్ చేసినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.